చినకాకానిలోని ఓ టెక్స్టైల్ సంస్థలో ఇటీవల జరిగిన భారీ చోరీ మిస్టరీ వీడింది. వివరాలు క్రైమ్లో. మంగళగిరి రూరల్ పరిధిలో సంచలనం సృష్టించిన టెక్స్టైల్ సంస్థ దొంగతనం కేసును చాకచక్యంగా పోలీసులు ఛేదించారు. 9 మంది ఘరానా నిందితులను అరెస్ట్ చేసి 45 లక్షల రూపాయల నగదు సహా 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. సోమవారం సాయంత్రం మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలోని మంగళగిరి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఫిబ్రవరి 28, 2026న గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి మిషనరీని అపహరించిన ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ టెక్స్టైల్ సంస్థను డాక్టర్ గోలి నాగశయనరావు తదితరులు స్థాపించగా స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు 24 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. అనంతరం ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకు సంస్థను ఎన్పీఏగా ప్రకటించి ఎన్సీఎల్టీలో కేసు నమోదు చేసింది. తదనంతరం సంస్థ సెక్యూరిటీ పర్యవేక్షణలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సంస్థలోకి చొరబడ్డ నిందితులు మిషనరీను అపహరించిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సమాచార సేకరణ ద్వారా నిందితులను గుర్తించారు. రూరల్ సిఐ బ్రహ్మయ్య, ఎస్ఐ వెంకట్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి కోకాకోలా కంపెనీ పరిసరాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గజ్జలకొండ గోపాల్ విదేశాలకు పరారైనట్లు తెలిపారు. అలాగే మరో 2 నిందితులు పరారీలో ఉండగా వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. కేసు ఛేదనలో సీఐ, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు సిబ్బంది సమిష్టిగా కృషి చేసి కీలక పాత్ర పోషించారని డీఎస్పీ అభినందించారు. ఇటీవల మంగళగిరి టెక్స్టైల్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక దొంగతనం జరిగింది. దానికి సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో 73/2026గా గత నెల 28వ తారీఖున కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుని మంగళగిరి రూరల్ సిఐ బ్రహ్మం ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ముద్దాయిలైనటువంటి కలవకొల్లు గోపి ఎలియాస్ గోపిరాజు, అలాగే తమ్మిశెట్టి సత్యనారాయణ, సాలిపల్లి ప్రసాద్, కలివరపు మోహన్ కుమార్, తిరుపతి అనిల్ కుమార్, షేక్ హుస్సేన్, చిన్నపరెడ్డి కోటిరెడ్డి, బారెడ్డి రామరెడ్డి, అరవ అయ్యప్ప వీళ్ళని అందరినీ కూడా ఈరోజు అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుండి 45,20,000 రూపాయలు క్యాష్, అలాగే మహీంద్రా బొలెరో పికప్ వ్యాను, మహీంద్రా స్కార్పియో వెహికల్, స్వరాజు ట్రాక్టరు, అలాగే 41 ఎలక్ట్రిక్ మోటార్స్ వీరి నుండి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. పురాలోకి వెళ్ళినట్లయితే ఈ మంగళగిరి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది డాక్టర్ గోలి నాగశయనరావు గారు, ఈయన కార్డియాలజిస్ట్, ఈయన ఫేమస్ డాక్టర్ గారు. ఈయన 2006వ సంవత్సరంలో చినకాకాని గ్రామంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి ప్రారంభిస్తారు. దీని నిమిత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దాదాపుగా 26 కోట్ల రూపాయలని లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ లోను రీపేమెంటు జరపకపోవడం వలన ఈ ఎస్బీఐ వాళ్ళు ఎన్సీఎల్టీలో పిటిషన్ వేస్తారు. దాని మీద ఎన్సీఎల్టీ ఇచ్చినటువంటి ఆర్డర్ మీద కూడా ఈయన ఆ లోను పే చేయకపోవడం వలన ఆక్షన్ పెడతారు. ఆ ఆక్షన్లో కొంతమంది వ్యక్తులు దాన్ని దాదాపుగా 26 కోట్ల రూపాయలకి ఆక్షన్ పాట జరుగుతుంది. ఆ పాట పాడుకున్న వ్యక్తులు కూడా ఆ అమౌంట్ని తిరిగి చెల్లించకపోవడం వలన ఎన్సీఎల్టీ వారు డైరెక్షన్ ప్రకారం రిజల్యూషన్ ప్రొఫెషనల్గా ఎమ్మెనేని ఈశ్వరరావు అనే ఆయన్ని నియమిస్తారు. అంటే ఆ ప్రాపర్టీని కస్టడీకి తీసుకోమని చెప్పి ఆయనకు అప్పచెబుతారు. ఆయన ఎమ్మెనేని ఈశ్వరరావు గారు ఆయనకి పరిచయం ఉన్నటువంటి గోపాల్ అనే అతనికి దీన్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం సెక్యూరిటీ, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ని నియమించమని చెబుతారు. ఈయన ఈ గోపాల్ అనే ఆయనకి గజానన సెక్యూరిటీ సర్వీస్ అని ఒక డాగ్ స్క్వాడ్ ఉంది దీనికి. అలాగే
ఈ గోపాల్ ద్వారా సూర్యతేజ సెక్యూరిటీ సర్వీస్ అని దానిని ఇతను గోపి అని అతను ఇది కలవకొల్లు గోపిరాజు. వీళ్ళిద్దరినీ కూడా ఒక పక్కన సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టడానికి, ఇంకో పక్కన డాగ్ స్క్వాడ్తో దాన్ని కాపలా కాయసాయి నియమిస్తాడు ఈ గోపాల్ అని అతను. తర్వాత గమనించినట్లయితే వీళ్ళకి వచ్చిన సమాచారం మీద ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి మెషినరీస్ని కట్ చేసుకుని పట్టుకుపోతున్నారు అని వచ్చిన సమాచారం మీద ఇతనికి వెళ్ళి చూసుకుంటాడు ఈ యమునేని ఈశ్వరరావు గారు. ఎవరైతే రిజర్వేషన్ ప్రొఫెషనల్గా ఎన్సీఆర్టీ వారు నియమించారో వారు వెళ్ళి చూస్తే ఇందులో మెషినరీ అంతా కూడా కట్ చేసుకుని పట్టుకుపోయినట్లుగా గమనిస్తాడు. దాని మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ని 28వ తారీఖున కేసు రిజిస్టర్ చేయడం, మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర గారు కేసు రిజిస్టర్ చేశారు. బ్రహ్మం ఈ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా మా ఎస్పీ ఒకరు జిందాల్ ఐపీఎస్ గారు సూచనల ప్రకారం వారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ కేసులో పాల్గొన్నటువంటి, అలాగే ఈ కేసులో సహకరించి ఈ దొంగతనానికి, అలాగే ఈ ప్రాపర్టీని మిస్అప్రాపరేట్ చేసినటువంటి ఈ 9 మందిని కూడా గుర్తించి ఈరోజు అరెస్ట్ చేయడం, వారి నుండి దాదాపుగా 45 లక్షల రూపాయలు విలువైనటువంటి 45 లక్షల రూపాయలు 20,000 రూపాయలు క్యాష్ని సీజ్ చేశారు. అలాగే దీనికి ఉపయోగించినటువంటి వశపరచుకోవడం జరిగింది. అలాగే ఈ కట్ చేసినటువంటి ఐరన్ అంతా కూడా విజయవాడ ప్రాంతంలోనికి స్వరాజ్ ట్రాక్టర్ ద్వారా తరలించడం జరుగుతుంది. అలాగే ఈ తరలించినటువంటి ఈ స్క్రాప్ అంతటిని కూడా కొన్నటువంటి ఈ స్క్రాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ ముద్దాయి గోపాల్ ఎవరైతే ఉన్నాడో ఈ ఖజానా సెక్యూరిటీ అని అతను యుఎస్ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. కొంత డబ్బు తీసుకుని అతను పెట్టి ఎల్ఓసి కూడా లుకౌట్ నోటీస్ కూడా పెట్టడం జరిగింది ఆల్రెడీ. కాబట్టి అతను ఎప్పుడు ఇండియాకి వస్తే అప్పుడు అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. అదేవిధంగా ఇంకా ఇందులో కొంతమంది నిందితులు కూడా అరెస్ట్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కేసుని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాపలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఈ గోపాల్ అని అతనికి అప్పచెప్పారు, అతనే చేస్తాడు ఈ పని అంతా కూడా. ఈ స్క్రాప్ అనగా దీన్ని మార్చేసుకుంటే బాగుంటుందని అంటే ఈ ప్రసాద్ అనే అతను మన పెదవడ్లపూడి ఉంది, ఇతను స్క్రాప్ ఉంటుంది. ఇతను మళ్ళా విజయవాడకి చెందినటువంటి రామిరెడ్డి అని, అలాగే అక్కడ మోహన్ కుమారు